ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందం నుంచి 24వ అధ్యాయం శివగీతం అనే అధ్యాయంలో రెండో భాగం మనం తెలుసుకుంటాం. ఇంతవరకు ఈ అధ్యాయంలో మనము ప్రచేతసులు తన తండ్రి ఆజ్ఞను పూర్తి చేయటానికి, వాటిలో సఫలం అవటానికి వారు భగవంతుని మీద ధ్యానం చేయటానికి వారి గృహాన్ని విడిచి వెళ్ళారు. వారు వెళ్తున్న దారిలో పరమశివుడు వారిని కలుస్తారు. ఎందుకు కలిశారు అని విదుర మైత్రేయుని ప్రశ్నించినప్పుడు మైత్రేయుని చెప్తారు, శివునికి భగవంతుని భక్తులు భాగవతులు అంటే ఎంతో ప్రియం. ఆ భాగవతులు ఇక్కడ భగవంతుని ధ్యానం చేయటానికి వారు వెళ్తున్నారు కాబట్టి వాటిలో వాళ్ళు ఖచ్చితంగా సఫలం అవ్వాలి అనే ఉద్దేశంతో వారిని ఉపదేశించడానికి, మంత్రోపదేశం చేయడానికి ఇక్కడ శివుడు ప్రచేతసుల్ని ఆయన కరుణతో వారిని కలిసి ఉత్తమమైన ప్రత్యేకమైన మంత్రాలు వారికి చెప్పి ఆ మంత్రాలనే వారిని వినిపించి వాటిని పాటించమని శివుడు వారికి ఉపదేశిస్తాడు. సో ఈరోజు ఈ రెండో భాగంలో శివుని ప్రార్థనలు లేదా శివుని ఉపదేశాలు మనము ఈరోజు మనం వింటాము. రెండో భాగము. మూడో భాగంలో ఆ ఉపదేశాలని కంప్లీట్ చేస్తాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో శివుడు తన పద్మ ముఖం నుంచి తన శిష్యులైన ప్రచేతసులకు మంత్రోపదేశం లేదా ఉత్తమమైన ఉపదేశాలని ఆయన ఇస్తున్నారు. ఇది భక్తుని ముఖం ద్వారా వచ్చింది కాబట్టి ఈ మంత్రాలు వాటిలో స్పెషల్ పవర్ ఉంటుంది. ఎప్పుడైతే పరిశుద్ధమైన భక్తులు వాళ్ళు చెప్పిన వాక్యం లేదా వారు పలికిన మంత్రాలు, అది ఇంకా స్పెషల్ పవర్ ఉంటుంది. ఆ స్పెషల్ పవర్ ప్రచేతసులను ప్రసాదించడానికి శివుడే తన దిగి ఇక్కడ ప్రచేతసులకి ఆయన చెప్తున్నారన్నమాట. అండ్ శివుడు చెప్తారు, దయచేసి మీరు ఇది శ్రద్ధగా మీరు ఆలకించండి. ప్రభుపాద వారు చెప్తారు, గురుగారు ఇచ్చిన వాక్యాలని మనము శ్రద్ధగా విని దాన్ని మనం పూజించాలి. పూజించడమే కాకుండా దాన్ని మనము శ్రద్ధగా పాటించాలి. ఎలా పాటించాలంటే మన ప్రాణం కన్నా అధికంగా తీసుకోం. సామాన్యంగా అందరికీ వారి ప్రాణం వారికి చాలా ఇంపార్టెంట్. కానీ ఆ ప్రాణం కన్నా ఇంపార్టెంట్గా గురువు గారు ఉపదేశాలను తీసుకొని మనం పాటించాలి. అలాగే ఇక్కడ శివుడు కూడా తన శిష్యులకు ప్రచేతసులకు ఆయన చక్కగా ఆలకించండి, తర్వాత దాన్ని పాటించండి చెప్తారు. సో మొదటికి శివుడు ఆయన చెప్తారు, శ్రీ రుద్ర ఉవాచ జితంత ఆత్మ విద్వర్య స్వస్తయే స్వస్తిరస్తుమే భవతారాధసారాధం సర్వస్మ ఆత్మనే నమః. సో ఇక్కడ శివుడు చెప్తున్నారు, ఆత్మవిద్వర్య జితంత ఆత్మవిద్వర్య, ఆయన భగవంతుణ్ణి కీర్తిస్తూ ఆయన చెప్తున్నారు, భగవంతుడు ఆత్మవిద్వర్య, ఆత్మ సాక్షాత్కారవంతులలో
ఉత్తములు అంటే శ్రేష్ఠులు ఆయన. స్వస్థయే స్వస్తిరస్తుమే. స్వస్తి అంటే మంగళం. ఉత్తమమైన ఎల్లప్పుడూ ఆయన ఎక్కడైనా ఎప్పుడైనా కూడా మంగళాన్ని ఆయన ప్రసాదిస్తుంటారు. అంతేకాకుండా భవతారాధసారార్థం, అందరూ ఆరాధిస్తుంటారు ఆయనను. ఎందుకని? ఉత్తమమైన జ్ఞానాన్ని పొందిన వారు కాబట్టి. సర్వస్మ ఆత్మనే నమః, అందరి హృదయంలో ఆయన పరమాత్మగా నివసించారు. ఆ భగవంతుని మీద నా మనస్సు నిమగ్నం అవ్వాలి. ఎప్పుడు కూడా నా మనస్సు ఫిక్స్ అయిపోవాలి ఆయన మనస్సు, ఆయన 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 వాసుదేవుని మీద అని ఇక్కడ శివుడు ప్రార్థిస్తున్నాడు. నెక్స్ట్ ఆయన చెప్తారు, నమః పంకజ నాభాయ భూత సూక్ష్మేంద్రియాత్మనే వాసుదేవాయ శాంతాయ కూటస్థాయ స్వరోచిషే. నమః పంకజ నాభాయ భూత సూక్ష్మేంద్రియాత్మ. భూత సూక్ష్మేంద్రియాత్మనే మన ఇంద్రియాలు, సూక్ష్మ ఇంద్రియాలు, స్థూల ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలన్నిటికీ కారకులు, మూలం ఎవరు? భగవాన్. ఆ భగవంతుడు పద్మనాభి అంటే ఆయన నాభి నుంచి ఒక పద్మము ఉద్భవించింది. దేంట్లో బ్రహ్మదేవుడు జన్మించారు. అందుకనే భగవంతుని ఇంకొక పేరు పద్మనాభ. ఆ పద్మనాభుడు నుంచి బ్రహ్మదేవుడు సృష్టిపడి, ఆ బ్రహ్మదేవుడు ఈ ప్రపంచమన్నిటిని సృష్టి చేశారు. ఈ సృష్టిలో ఇంద్రియాలు, మన ఇంద్రియాలు కూడా భాగమే. సో ఆ ఇంద్రియాలకు అధిపతి ఆయన సృష్టి చేశారు కాబట్టి ఆయన అధిపతి. సో ఇక్కడ శివుడు ప్రార్థిస్తున్నారు, నా ఇంద్రియాలను దయచేసి మీ సేవలో కాకుండా ఇంకెక్కడికి అది డైవర్ట్ అవ్వకుండా దయచేసి మీరు నన్ను ప్రసాదించండి. వాసుదేవాయ శాంతాయ, వాసుదేవుడు శాంతు, కూటస్థాయ స్వరోచిషే, ఆయన ఎప్పుడు కూడా వికారం లేదు ఆ భగవంతునికి. సో ఆ భగవంతుడు మనకు ప్రసాదిస్తే మన ఇంద్రియాలను మనం కంట్రోల్ చేసుకో, మన ఇంద్రియాలను ఎక్కడికి డైవర్ట్ అవ్వకుండా నిగ్రహించడానికి ఆయన మనకు అనుమతిస్తాడు, ఆయన మనకు ఆ శక్తిని ఇస్తాడు. ఇక్కడ అలాగా ఇక్కడ శివుడు ప్రార్థిస్తాడు. నెక్స్ట్ శివుడు చెప్తాడు, సంకర్షణాయ సూక్ష్మాయ దురంతాంతకాయచ నమో విశ్వ ప్రబోధాయ ప్రద్యుమ్నాయాంతరాత్మని. సంకర్షణాయ సూక్ష్మాయ, భగవంతుని ఇందాక మనం భగవంతుని ఒక రూపము వాసుదేవుని రూపాన్ని, వాసుదేవ అవతారాన్ని మనం ఆరాధించాం, శివుడు ఆరాధించాడు. ఇప్పుడు సంకర్షణ రూపాన్ని, సంకర్షణ రూపము ఏంటది? ఆ సంకర్షణ పవర్ ఏంటంటే అన్నిటిని ఆకర్షిస్తుంది. మనం గ్రావిటేషన్ ఫోర్స్ అంటాం, గురుత్వాకర్షణ శక్తి అని. సో ఈ లోకమంతా కూడా మన భూగ్రహము కానీ, మన అంతరిక్షంలో ఉన్న అన్ని గ్రహాలు కానీ, సూర్యుడు కానీ, ఇవన్నీ కూడా వారి వారి స్థానంలో ఉన్నారు. ఎందుకంటే అది ఒక పవర్, గ్రావిటేషనల్ ఫోర్స్. ఆ గ్రావిటేషన్ ఫోర్స్కి ఇంటిగ్రేషన్ ఫోర్స్ అది సంకర్షణి అనుగ్రహం. సో సంకర్షణి పవర్ ఏంటి? అన్నిటిని ఆకర్షిస్తుంది, అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా దురంతయాంతకాయచ అంటే అన్నిటిని వినాశం చేసే శక్తి కూడా, అంటే అన్నిటిని కలిసి పెట్టుకుంటుంది, అన్నిటిని విడదీసేస్తుంది, అన్నిటిని నాశనం చేసే శక్తి ఆ సంకర్షణకు ఉంది. సో సంకర్షణాయ సూక్ష్మాయ దురంతాంతకాయచ, అన్నిటిని అట్రాక్ట్ చేసి కంట్రోల్ ఒక పొజిషన్ లో పెట్టుకుంటుంది, అన్నిటిని విడదీసేస్తుంది. సామాన్యంగా ఎవరి దగ్గర అయినా కూడా అన్నిటినీ కంట్రోల్, అన్నిటినీ కూడి పెట్టుకోవడానికి ఒక శక్తి ఉంటుంది, విడదీయడానికి శక్తి ఉంటుంది. కానీ ఇక్కడ సంకర్షణలో ఆ రెండు శక్తులు కూడా అది ఉత్తమంగా ఉన్నాయి. నమో విశ్వ ప్రబోధాయ, ఈ విశ్వాన్ని మెయింటైన్ చేస్తున్నారు. అండ్
ప్రద్యుమ్నాయాంతరాత్మనే. అలాగా శివుడు ఇక్కడ సంకర్షణుని ఆరాధించి ప్రద్యుమ్నాన్ని కూడా ఆరాధిస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ శివుడు నమో నమో అనిరుద్ధాయ ఋషికేశేంద్రియ ఆత్మని నమో పరమహంసాయ పూర్ణాయ నిభృతాత్మనే. నమః పరమహంసాయ పూర్ణాయ నిభృతాత్మనే. ఇప్పుడు ఇక్కడ అనిరుద్ధుని, భగవంతుని ఇంకొక రూపము అనిరుద్ధ. ఆ అనిరుద్ధ మన మనస్సుకు అధిపతి అన్నమాట. మనసుకు దేవత, మనసును కంట్రోల్ చేసే దైవం. ఆ అనిరుద్ధు మనస్సుని కంట్రోల్ చేస్తారు. మనసు మన ఇంద్రియాలని కంట్రోల్ చేస్తుంది. అందుకని ఇక్కడ నమో నమో అనిరుద్ధాయ ఋషికేశేంద్రియాత్మనే నమః పరమహంసాయ పూర్ణాయ నిభృతాత్మ. సో శివుడు అనిరుద్ధుని ప్రార్థిస్తున్నారు, నా ఇంద్రియాలని దయచేసి కంట్రోల్ చేయటానికి నాకు అనుమతి ఇవ్వండి. ఆ ఇంద్రియాలను మనం కంట్రోల్ చేసి ఆ మనస్సును మనము భగవంతుని సేవలో నిమగ్నం చేయటానికి నాకు అనుమతి ఇవ్వండి. భగవంతుని అనుగ్రహం లేదంటే మన మనస్సు భక్తిలో ఆ నిమగ్నం అవ్వదు. అందుకని ఇక్కడ ప్రార్థిస్తాం. ప్రభుపాద వారు ఇంకొక విషయం ఇక్కడ చెప్తారు. అనిరుద్ధ భగవంతుని ఆ ఒక అవతారం సూర్య భగవానుడు ఆయన ఒక అంశం. సూర్యునిలో ఒక విశేషమైన శక్తి ఏంటంటే తను తన ప్రభావంలో వచ్చింది ప్రతి వస్తువుని తను పవిత్రగొలిగిస్తుంది. ఏదైనా సూర్యుని కిరణాలు దాని మీద పడింది అనుకోండి, అది పవిత్రమైపోతుంది. అలాంటి శక్తి సూర్యుడిలో ఉందన్నమాట. మన మనస్సును పవిత్రం చేసే శక్తి అనిరుద్ధుడిలో ఉంది. కాబట్టి శివుడు ఇక్కడ అనిరుద్ధుని ప్రార్థిస్తున్నారు, నా మనస్సును పవిత్రగొలిగించి. చాలా కల్మషాలు ఉన్నాయి మన మనసులో. ఆ కల్మషాలన్నింటినీ పవిత్రగొలిగించడానికి మనం అనిరుద్ధుని ఆరాధించాలి. అంతేకాకుండా సూర్య భగవానుల్లో ఇంకొక విశేషం ఏంటంటే ఈ లోకాలన్నిటిని కూడా ఆయన మెయింటైన్ చేస్తాం. ఎలాగా? సూర్యుని కిరణాల వల్ల సముద్రంలో ఉన్న నీరన్నీ కూడా ఎవాపరేట్ అవుతాయి. అది మేఘాలుగా మారుతాయి. ఆ మేఘాలు వర్షాలు కురిపిస్తాయి. ఆ వర్షాల వల్ల మన లోకం అంతా కూడా ప్రశాంతంగా జీవనోపాధి అనేది జరుగుతుంది. సో ఇక్కడ నమః పరమహంసాయ పూర్ణాయ నిభృతాత్మనే. ఆయన ఈ జగత్తునంతా కూడా మెయింటైన్ చేస్తారు. సో ఇక్కడ శివుడు ప్రార్థిస్తున్నారు, ఎలాగైతే ఆ సూర్య భగవానుడు ప్రపంచమన్నిటిని ఆయన పవిత్రగొలిగిస్తున్నారు, ఆ అనిరుద్ధ భగవాన్ నా మనస్సును పవిత్రగొలిగించి భగవంతుని సేవలో నిమగ్నం అవడానికి అవకాశం ఇవ్వమని ఇక్కడ శివుడు ప్రార్థిస్తారు. నెక్స్ట్ శివుడు చెప్తున్నారు, స్వర్గాపవర్గ ద్వారాయ నిత్యం శుచి షడాత్మని షడే నమః. సర్వాపవర్గ ద్వారాయ నిత్యం శుచి షడే నమః. నమో హిరణ్య వీర్యాయ చాతుర్హోత్రాయ తంతవే. స్వర్గ అపవర్గ ద్వారాయ, మనము స్వర్గలోకానికి వెళ్ళాలన్నా, అపవర్గం అంటే మోక్షం వైకుంఠానికి వెళ్ళాలన్నా దాని అధికారం భగవంతుడి దగ్గర. ఆయన అనుగ్రహం లేకుండా మనము స్వర్గలోకం కూడా వెళ్ళలేము, మన వైకుంఠ లోకానికి కూడా వెళ్ళలేము. నిత్యం శుచి షడాత్మనే, ఆయన ఎల్లప్పుడూ కూడా శుచి షడే నమః. ఎవరి మనసు అమలం పవిత్రంగా ఉంటుంది అటువంటి మనసులో భగవంతుడు నివసిస్తుంటారు నిత్యంగా. ఆయన నమో హిరణ్య వీర్యాయ, మన వీర్యము గోల్డ్ పవర్, వెరీ పవర్ఫుల్. ఆ పవర్ఫుల్ యాక్చువల్లీ వీర్యం శక్తి యాక్చువల్లీ భగవంతుడు. చాతుర్హోత్రాయ తంతవే, మనము చాతుర్హోత్రం
మన యజ్ఞాలు చేసేటప్పుడు మనం ఎన్నో మంత్రాలు చెప్తుంటాం. అగ్ని, ఆ అగ్ని ఈ లోకమంతా కూడా ఒక ఎనర్జీ, ఒక శక్తి, వాటిని ప్రపంచమంతా నడుస్తుంది. అదే ఈ అగ్ని శక్తి. సపోజ్ మన సూర్యుడు లేదనుకోండి, వెలుతురు లేదు, తేజస్సు లేదు, కాంతి లేదు, వేడితనం లేదనుకోండి, ప్రపంచం అంతా కొన్ని కొన్ని రోజుల్లో ప్రళయం అయిపోతుంది. అందుకనే ప్రపంచం నడవాలంటే ఆ అగ్ని అనేది ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ అలాగనే భగవంతుని ప్రేరణ ఉందంటే మనం భక్తిలో కూడా మనం నిమగ్నం అవుతాం. అందుకని ఇక్కడ శివుడు ప్రార్థిస్తున్నారు, ఎలాగైతే ఈ లోకమంతా కూడా అగ్ని శక్తి ద్వారా జగత్తంతా నడుస్తుందో, అలాగనే నా భక్తికు ప్రేరణగా ఆ అనిరుద్ధ భగవానుని మన ఆ భక్తికి ప్రేరణగా ఆయన ప్రార్థిస్తున్నారు. నెక్స్ట్ శివుడు చెప్తున్నారు, నమ ఊర్జ ఈశ త్రయాః పతయే యజ్ఞరేతసే తృప్తిదాయ చ జీవానాం నమః సర్వరసాత్మనే. ఊర్జ ఇషే త్రయాః, పితృలోకం. మన పూర్వీకులందరూ కూడా చనిపోయిన తర్వాత వారు పితృలోకానికి వెళ్తారు. పుణ్యవంతులైన పూర్వీకులందరూ పితృలోకానికి వెళ్తారు. ఆ పితృలోకానికి పోషకులు భగవంతుడు. అంతేకాకుండా దేవతలందరికీ కూడా పోషణం ఆ భగవంతుడు ఇస్తుంది. అండ్ మనమందరము కూడా పితృలకు అలాగే దేవతలందరికీ రుణపడి ఉన్నాం. వారు పెట్టిన జీవితమే ఇక్కడ మనం నడిపిస్తున్నాం. అందుకనే వాళ్ళకి రుణపడి ఉన్నాం. ఇక్కడ శివుడు ప్రార్థిస్తున్నారు, మన ఆయన భగవంతునికి ఆయన సమర్పిస్తున్నారు కాబట్టి ఆయన జీవితాన్ని, ఆ రుణమంతా కూడా తీరిపోవాలి. యాక్చువల్లీ ఎవరైతే భగవంతునికి సంపూర్ణంగా వారు శరణాగతి పొందుతారో వారికి జీవితంలో ఇంక ఏ రుణము ఉండదు ఎవరి వైపు. సో తర్వాత శివుడు చెప్తున్నారు, తృప్తిదాయ చ జీవాన నమ సర్వరసాత్మనే. తృప్తి, జీవితం అంతా కూడా మనం ఏ కష్టపడినా, ఏ పని చేసినా, ఏం అనుకున్నా, ఆలోచించినా అవన్నీ కూడా తృప్తి కోసం చేస్తాం. ఆ తృప్తి దాయకుడు అన్ని జీవులకు ఆ భగవంతుడే. నమ సర్వరసాత్మనే. ప్రతి ఒక్క విషయంలో ఒక రసం ఉంది, ఒక ఆనందం ఉంది. ఆ రసము, ఆనందము సర్వమూలం భగవంతుడు. సో మనం జీవితంలో ఆనందాన్ని వెతుకుతున్నాం, ఆ ఆనందానికి రసకారకుడు భగవంతుడు. సో ఇక్కడ శివుడు ప్రార్థిస్తున్నాడు, మనము ఎప్పుడు కూడా భగవంతుని రసము, భగవంతుని ప్రసాదం కాకుండా ఇంకేది, భగవంతుని ప్రసాదం ద్వారా వచ్చిన ఆనందం కాకుండా ఇంకా ఏ రకమైన ఆనందం మనం కోరుకోకూడదు అని ఆయన ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే మనకి కావాల్సిన ఆనందం అంతా కూడా దానికి సర్వరసాత్మకం ఆ భగవంతుడే కాబట్టి ఆయన శరణాగతి పొందితే అన్ని ఆనందం మనకు కలుగు. తర్వాత సర్వసత్వాత్మ దేహాయ విశేషాయ స్తవీయసే నమస్త్రైలోక్య పాలాయ సహ ఓజో బలాయ చ. సర్వసత్వాత్మ దేహాయ విశేషాయ స్తవీయసే. ఇప్పుడు మన శరీరంలో ఎలాగైతే కొన్ని క్రిములు ఉన్నాయి, వామ్స్, బ్యాక్టీరియాస్ మన శరీరంలో నివసిస్తుంది. అలాగనే ఈ ప్రపంచం అనేది, ఒక విశ్వం అనేది భగవంతుని యొక్క రూపం, శరీరం లాగా. ఈ భగవంతుని విశ్వ రూపంలో మనమందరము కూడా జీవులు. ఎలాగైతే మన శరీరంలో ఎన్ని జీవులు ఉన్నాయి, అలాగే భగవంతుని శరీరంలో ఈ విశ్వరూపంలో మనమందరము జీవులు. ఎలాగైతే మన శరీరంలో ఉన్న జీవులందరూ కూడా ఈ శరీరాన్ని సేవిస్తున్నాయి. నా శరీరంలో
నా హృదయంలో కొన్ని జీవులు ఉన్నాయి. ఆ జీవులన్నీ ఏం చేస్తున్నాయి? నా హృదయం గుండె కరెక్ట్గా కొట్టుకునేట్టు వారు చూసుకుంటారు. నా శరీరంలో కడుపులో కొన్ని క్రిములు ఉన్నారు. ఏం చేస్తున్నారు? జీర్ణిస్తున్నారు. వారందరూ ఈ శరీరాన్ని పోషించడానికి సహాయం చేస్తారు. అలాగనే మనమందరము కూడా భగవంతుని విశ్వరూపంలో ఒక భాగం. మనమందరం ఈ విశ్వరూపంలో భాగం కాబట్టి ఆ విశ్వరూపానికి మనం సేవించాలి అని శివుడు కూడా తెలియజేస్తుంది. ఆ సేవలో మనం అందుకనే మనం భగవంతుని సేవలో మనం ఎప్పుడూ కూడా నిమగ్నం అవ్వాలి. ఆ భగవంతుడు నమస్త్రైలోక్య పాలాయ, ఈ 3 లోకాలు, ఆయన విశ్వరూపంలో ఉన్న 3 లోకాలు ఆయన పాలకుడు. సహ ఓజో బలాయచ, ఈ లోకంలో ఓజస్సు, తేజస్సు, బలం అంతా కూడా ఆయనే కారణం. సో నేను భక్తి చేయాలనుకున్న ఆ భక్తి చేయటానికి అనుమతి, బలము, ఓజస్సు అవన్నీ కూడా ఆ భగవంతుడు అనుగ్రహిస్తే మాత్రమే నేను చేయగలను. కాబట్టి ఇక్కడ ఆ విరాట పురుషుని రూపాన్ని ఇక్కడ శివుడు ఆరాధిస్తూ సేవలో నిమగ్నం చేయటానికి ఆయన కోరుకుంటున్నాడు. నెక్స్ట్ ఆయన చెప్తున్నారు, అర్థలింగాయ నమసే నమో అంతర్బహిరాత్మనే నమః పుణ్యాయ లోకాయ అముష్మై భూరి వర్చసే. అర్థలింగాయ నమసే, ఆకాశంలో దివ్య శబ్దం, అంటే మన మంత్రోచ్చారణం చేసినంత కూడా దివ్య శబ్దం. ఆ భగవంతుడు ఆ దివ్య శబ్దం ఇచ్చారు కాబట్టి ఆ దివ్య శబ్దం ఉచ్చరించిన వారికి సర్వ జ్ఞానము వారు లభించగలరు. అది అంతర్బహిరాత్మనే. ఆ శబ్దము, దివ్య శబ్దం అనేది అంతరంగంలో కూడా ఉంది, బహిరంగంలో కూడా ఉంది. అండ్ ఆ శబ్దాన్ని విన్నవారు, ఉచ్చరించిన వారికి సంపూర్ణ జ్ఞానము వారు పొందగలరు. మనం హరే కృష్ణ మంత్రం జపిస్తున్నాం. హరే కృష్ణ మంత్రం అనేది మహామంత్రం, దివ్యమైన శబ్దం, అది చాలా పవర్ఫుల్. ఆ మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో, వారిని శ్రద్ధగా ఎవరైతే వింటారో భక్తితో, సంపూర్ణ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానం, భౌతిక జ్ఞానం రెండింటినీ వారు తెలుసుకోగలరు. నమ పుణ్యాయ లోకాయ అముష్మై భూరి వర్చసే. అముష్మై భూరి వర్చసే అంటే ఉత్తమ లోకం. మనమంతా అనుకుంటాం స్వర్గలోకం, సత్యలోకం, బ్రహ్మలోకం. వీటన్నిటికన్నా ఉత్తమమైన లోకము భగవద్ధామం, అది వైకుంఠ లోకం. భగవంతుడు స్వయాన నివసిస్తున్న స్థలం అది. ఆ లోకానికి ఆయన అక్కడ అధిపతి అని. తర్వాత శివుడు చెప్తున్నారు, ప్రవృత్తాయ నివృత్తాయ పితృదేవాయ కర్మణి నమో ధర్మ విపాకాయ మృత్యవే దుఃఖదాయ చ. ప్రవృత్తాయ నివృత్తాయ. ప్రవృత్తి అంటే ఇష్టం వచ్చిన కార్యం, మనకి ఆసక్తి ఉన్న కార్యం, అనాసక్తి ఉన్న కార్యం. ఆ ఆసక్తికి అనాసక్తి కారకులు భగవంతుడు. ఆ ఆసక్తికి అనాసక్తి ద్వారా కార్యం చేసిన ద్వారా వచ్చిన ఫలితానికి కారణం కూడా భగవంతుడే. నమో ధర్మ విపాకాయ మృత్యవే దుఃఖదాయ చ. సో కొందరు ధర్మ విపాకం అంటే ధర్మకి విరుద్ధంగా నడుస్తుంటారు వారి జీవితం. దానివల్ల ఎంతో కష్టాలు అనుభవిస్తుంటారు, దుఃఖాన్ని అనుభవిస్తుంటారు. ఆ దుఃఖానికి కారణం కూడా భగవంతుడే. ఆ దుఃఖం అనుభవించిన వారు శ్రేష్టమైన దుఃఖం ఏంటి? మృత్యు. ఆ మృత్యుకి కారణం కూడా భగవంతుడు. సో ఆ భగవంతుడు మన జీవితాన్ని అన్నిట్లో జరిగిందన్నిటికీ ఆయన మూలం అన్నమాట. అందుకనే మనం భగవంతుని ఎప్పుడు ప్రార్థిస్తుండాలి. ఆ అసురమైన గుణంతో భగవంతుని మర్చిపోకుండా భగవంతుని ధర్మ అనుగుణంగా మనం నడవాలి అని ఎప్పుడు కోరుతుంది. తర్వాత శివుడు చెప్తున్నారు, నమస్త ఆశీషామీష మనవే కారణాత్మనే నమో ధర్మాయ బృహతే కృష్ణాయ కుంఠ మేధసే.
పురుషాయ పురాణాయ సాంఖ్య యోగేశ్వరాయ చ. ఆశీషామీష, ఆశీస్సులు. మనం పెద్దవారి దగ్గర వెళ్ళినప్పుడు, మనం ఋషులు మునుల దగ్గర వెళ్ళినప్పుడు మనం వారి ఆశీస్సులు కోరు, దేవతల్ని ఆశీస్సులు. కానీ ఆశిషాం ఈశా, ఆశీస్సులు ఇచ్చేవారందరికీ ఈశ్వరుడు. అంటే దేవతలందరికీ ఈశ్వరుడిన భగవంతుడు. మనవే కారణాత్మనే, మనులందరికీ కూడా కారణం. స్వయంభూ మను, చాక్షుష మను, మను మానవ కులానికి ఆయన ఒరిజిన్ అన్నమాట. ఆయనకు కారణం. మనసుకు సుప్రీం కంట్రోలర్ ఆయన. నమో ధర్మ బృహతే కృష్ణాయ కుంఠమేధసే. మన బుద్ధి శక్తి ఒక్కొక్కసారి కలత చెందుతుంది, కానీ భగవంతుని బుద్ధి ఎప్పుడు కూడా కలత చెందదు. అందుకనే కుంఠమేధసే. పురుషాయ పురాణాయ, ఆయన పురాణ పురుషుడు. సాంఖ్య యోగేశ్వరాయ చ. సాంఖ్య యోగాన్ని ఆయన బోధించారు. తర్వాత శక్తిత్రయ సమేతాయ మీడుషే హంకృతాత్మనే చేత ఆకూతి రూపాయ నమో వాచో విభూతే. శక్తిత్రయ సమేతాయ, ఆయన 3 శక్తులు. ఏంటది? కర్త, ఇంద్రియాలు, అలాగే ఫలితం. వీటన్నిటికీ ఆయన కారణం. కర్త, ఫలితము, కర్త, ఇంద్రియాలు, కర్మ అండ్ ఫలితం అన్నిటికీ ఆయన కారణం. అంతేకాకుండా చేత ఆకృతి రూపాయ, జ్ఞానానికి కారణం. తర్వాత మన అహంకారానికి కారణం మీడుషే హంకృతాత్మనే. అండ్ ఆయన సో ఇక్కడ శివుడు ఏం ప్రార్థిస్తున్నారంటే, మన అహంకారాన్ని, మన చేష్టను, మన ఇంద్రియాలను, అలాగే ఆ చేష్ట ద్వారా వచ్చిన ఫలితాన్ని ఆ భగవంతుని దయతో అది పవిత్రగొలగాలి అని ఇక్కడ ప్రార్థిస్తున్నారు. వాటన్నిటిని మనస్సు ద్వారా భగవంతుని సేవలో నిమగ్నం అవ్వాలి అని ఇక్కడ ప్రార్థిస్తున్నారు. నెక్స్ట్, ఇంతవరకు శివుడు భగవంతుని వివిధ శక్తుల్ని, విశ్వంలో ఉన్న శక్తుల్ని, మన శరీరంలో మనస్సు, బుద్ధి, అహంకారం వాటిని అన్నిటిని పవిత్ర కలిగించడానికి, మన ఇంద్రియాలని భగవంతుని సేవలో నిమగ్నం అవటానికి ఆయన ప్రార్థన మనం ఇంతవరకు. ఇప్పుడు ఆ శివుడు భగవంతుని దర్శనం కోసం ప్రార్థిస్తుంది. ఆ భగవంతుని అద్భుత రూపాన్ని ఆయన వర్ణిస్తుంది. ఆయన చెప్తున్నారు, దర్శనంలో దిదృక్షూణ దేహి భాగవతార్చితం రూపం ప్రియతమం స్వాన సర్వేంద్రియ గుణాన్ని. స్వామి, మీ దర్శనం నాకు లభించండి. ఎటువంటి దర్శనము, ఎటువంటి రూపం నేను దర్శించాలి? దేహి భాగవత అర్చితం, భగవంతుని ప్రియమైన భక్తులు వారు ఎటువంటి రూపాన్ని అయితే వారు చూడదలుచుకుంటున్నారో ఆ రూపాన్ని నేను చూడాలనుకుంటున్నాను. భగవంతుని ఎన్నో రూపాలు ఉన్నాయి, అనంత రూపం. కానీ శివుడు ఎటువంటి రూపం చూడాలనుకుంటున్నాడు? భాగవతులు, భగవంతుని భక్తులు, వారికి భగవంతుడు ఎలా కనిపించాలనుకుంటున్నారు, వారు ఎలా చూడాలనుకుంటున్నారు ఆ రూపంలో. సామాన్యంగా భగవంతుడు, ఎస్పెషలీ కృష్ణుని త్రిభంగ రూపం, శ్యామ సుందర త్రిభంగ రూపంని అతి ప్రియమైన మధురమైన రూపం అని భక్తులందరూ అనుకుంటారు, భావిస్తారు. అండ్ ఆ రూపము భగవంతుని రూపాలలో శ్రేష్టమైన రూపం. సో ఇక్కడ శివుడు ఆ భాగవతులు ఏదైతే అర్చితం, వారు అర్చిస్తున్న రూపం ప్రేమగా ప్రియతమం స్వానాం సర్వేంద్రియ గుణం, ఆ రూపాన్ని దయచేసి నాకు దర్శనం ఇవ్వండి స్వామి. తర్వాత శివుడు ఇక్కడ ఆ రూపాన్ని ఆయన వర్ణిస్తున్నారు. ఎలాగుంటుంది అది?
స్నిగ్ధ ప్రావృద్ఘన శ్యామం సర్వ సౌందర్య సంగ్రహం చార్వాయత చతుర్బాహు సుజాత రుచిరాననం పద్మకోశ పలాశాక్షం సుందర భ్రూసునాసికం సుద్విజం సుఖపోలాస్యం సమకర్ణ విభూషణం అని చెప్తున్నారు. భగవంతుని సౌందర్యము ఎలాంటిదంటే వర్షకాలము లాగా, వర్షం కాలంలో మేఘాలు నల్లగా ఎలాగుంటాయో ఆ మేఘవర్ణం, ప్రవృద్ఘనశ్యామం సర్వ సౌందర్య సంగ్రహం, సమస్త సౌందర్య సారం స్వరూపమైన ఈ లోకంలో ఉన్న సౌందర్యాన్ని అన్నిటినీ మనం కూడబెట్టామనుకోండి, వాటి సారము భగవంతుని రూపము. చార్వాత్య చతుర్బాహు, ఆయన చతుర్భుజము, అతి సుందర ముఖము, సుజాత రుచిరాననం, పద్మకోశ పలాశాక్షం, ఆయన నయనము పద్మం లాంటిది, సుందరము ఆయన నాసికం, సుందర భ్రూ సునాసికం, ఎత్తైన నాసికం, సుందరంగా ఉన్న ఎత్తైన నాసికం, సుద్విజం సుఖపోలాస్యం, చక్కగా అలంకరించబడిన కర్ణములు, మనోహరమైన చిరునవ్వులు, సుఖపోలాస్యం సమకరణ విభూషణం, ఆయన కర్ణాలు అద్భుతమైన చక్కగా అలంకరబడిన కర్ణాలు, చతుర్బాహులతో ఆయన ఎంతో అందంగా సర్వ సౌందర్య సారం ఆయన ఇక్కడ శివుడు వర్ణిస్తున్నాడు. తర్వాత ఆయన ఇంకా సౌందర్యాన్ని ఇంకా వర్ణిస్తూ ప్రీతి ప్రీతి ప్రహసితాపాంగం అలకై రూపశోభితం లసత్ పంకజ కింజల్కా దుకూలం మృష్టకుండలం స్ఫురత్ కీట వలయ ఆరనూపూర మేఖలం శంఖచక్ర గదా పద్మ మాలామణి ఉత్తమర్ధిమాత్. ఆయన చెప్తున్నారు, ఆయన కరుణపూర్ణముగా చిరుమందహాసం, ప్రీతి ప్రహసితాపాంగం, అలకై రూప శోభితం, వక్త్రము, తేజోమయ కుండలము, తర్వాత వనమాల ధరించారు, ఇతర ఆభరణలు వేసుకొని కౌస్తుభమని అలాగే శంఖ చక్ర గదా పద్ములతో అలంకృతులై ఆయన ఉన్నారన్నమాట. తర్వాత సింహస్కంద తుషో బిభ్రత్ సౌభగ గ్రీవ కౌస్తుభం శ్రియాన పాయిన్య క్షిపత నికషాస్మోల్సత్. సో శివుడు ఇక్కడ చెప్తున్నారు, భగవంతుని స్కందము సింహంకి ఉన్నట్టు అలా పోల్చారనమాట. అంతేకాకుండా ఆ స్కందము మీద పువ్వుల మాల హారములు మెరుస్తున్నాయి. అండ్ కౌస్తభముని వక్షస్థలం మీద కౌస్తభముని అండ్ శ్రీవత్స చిహ్నం ఉంది. ఎంతో ఉల్లాసముగా అవన్నీ చూసినప్పుడు కంటికి ఎంతో ఉల్లాసంగా ఉంది. తర్వాత ఆయన చెప్తున్నారు, పూరరేచక సంవిఘ్న వలివల్గు దలోదరం ప్రతి సంక్రామయత్ విశ్వం నాభ్యావర్త గభీరాయ. ఆయన చెప్తున్నారు, ఇంతవరకు శివుడు ముఖం గురించి వివరించారు, ఇప్పుడు స్కందం గురించి వివరించారు, ఇప్పుడు నాభి గురించి వివరిస్తున్నారు. సో ఆయన చెప్తున్నారు, ఆ నాభి ఎలాగంటే పూరరేచక సంవిఘ్న, ఆ నాభి భాగం అనేది ఉదరము 3 మడతలు కలిగినది. ఒక్కొక్కసారి కొందరు పెయింటింగ్ వేసినప్పుడు మనుషుల చిత్రం పోర్ట్రేట్ వేసినప్పుడు వారు పోర్ట్రేట్ కాదు, మనిషి పిక్చర్ గీసినప్పుడు నాభి భాగంలో 3 రేఖల్ని వాళ్ళు గీస్తారు. ఆ 3 రేఖలు చాలా ఆ ఒక నాభి భాగం చాలా అందంగా ఉంటుంది. సో భగవంతునికి పూరరేచక సంవిఘ్న 3 లైన్స్ ఆయన నాభి మీద, ఆయన ఉదరం మీద కనిపిస్తుందంట. అండ్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఒక అక్షత్తు వృక్షానికి ఉన్న ఆకు లాగా అద్భుతమైన అందం. అంతేకాకుండా
భగవంతుడు శ్వాసం పీల్చుకున్నప్పుడు వదిలినప్పుడు అది పైకి కిందికి వెళ్తుంది ఉదరము. ఆ అప్పుడు ఆ రేచక ఆ 3 ఇవి కూడా పైకి కిందికి వెళ్తుంటాయి. నాభి కూడా పైకి కిందికి వెళ్తుంటుంది. అది అది ఇక్కడ శివుడు దేనితో పోలుస్తున్నారంటే ఆ ప్రళయము యాక్చువల్లీ ఈ ప్రపంచం అంతా కూడా ఈ నాభి నుంచినే, భగవంతుని నాభి నుంచి సృష్టి అయింది. భగవంతుని నాభి నుంచి బ్రహ్మదేవుడు సృష్టి అయ్యాడు. బ్రహ్మదేవుడు మొత్తం అంతా ప్రపంచాన్ని సృష్టి చేశాడు. అలాగే ఆయన నాభి ముందుకు వెళ్ళినప్పుడు సృష్టి అయినట్టు, వెనక్కి వెళ్ళినప్పుడు సృష్టి అంతా కూడా ప్రళయం అయినట్టుగా దాంతో ఆయన పోలుస్తున్నాను. సో నాభ్యావర్త గభీరాయ. తర్వాత ఇక్కడ నెక్స్ట్ శ్యామశ్రోణి అది రోచిష్ణు దుకూల స్వర్ణ మేఖలం సమచార్వాంగ్రి జంగోడు నిమ్నజారు సుదర్శన్. సో ఇంతకు ముందు అందమైన ముఖం గురించి వర్ణించారు, స్కందం గురించి వర్ణించారు, ఉదరం గురించి వర్ణించారు. ఇప్పుడు తటీ ప్రదేశం నడుము వైపు. సో ఆ నడుము శ్యామ శ్రోణి అది రోచిష్ణు, శ్యామ వర్ణంలో ఆ కటి ప్రదేశం ఆ వర్ణం అందంగా కనిపిస్తుంది. అంతేకాకుండా తుకూల స్వర్ణ మేఖలం, దాని కింద ఆయన వస్త్రం, ఆయన ధోతి, ఆయన వస్త్రము అది స్వర్ణ మేఖలం, స్వర్ణ వర్ణంలో అది ఉందన్నమాట. తర్వాత సమ చార్వాంగ్రి జంగోడు, ఆయన ఉరువులు, కాళ్ళు, పాదాలు సమంగా అలా స్ట్రైట్ గా ఎంతో సిమెట్రికల్ గా అద్భుతంగా అందంగా నిమ్న జాను సుదర్శనం, ఎంతో అద్భుతం సుదర్శనం అందమైన రూపాన్ని అలాగా ఆ పాదాలు, కాళ్ళు, ఉరువులు అలా కనిపిస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్ పదాశరత్ పద్మపలాస రోచిష నకద్యూభిర్ నో అంతర్ అంగం విధున్వత ప్రదర్శయ స్వీయం అపాస్త సాద్వసం పదం గురో మార్గ గురుస్ తమోజుషాం. ఇక్కడ శివుడు చెప్తున్నారు పదాశరత్ పద్మ పలాస రోచిష, భగవంతుని పాదాలు పద్మ లాంటి సుందరంగా కనిపిస్తుంది. నకద్యువీర్ నో అంతర్ అంగం విధున్వత, ఆయన నఖము, పాదాలు నఖము, నెయిల్స్ నుంచి ఒక తేజస్సు, కాంతి, ఎంత తేజోమైన కాంతి అంటే బద్ధ జీవులలో ఉన్న చీకటితనము, ప్రపంచంలో ఉన్న చీకటితనం, బద్ధ జీవుల హృదయంలో ఉన్న చీకటి అంధకారం అంతా కూడా నశింపబోతుంది. ప్రదర్శయ స్వీయం అపాస్త సాద్వసం, దయచేసి స్వామి ప్రదర్శించండి, ఆ రూపాన్ని నాకు ప్రదర్శించండి, ఆ రూపాన్ని నాకు దర్శనం ఇవ్వండి స్వామి. ఇంతాక శివుడు ఆ రూపాన్ని ఇంతవరకు వర్ణించారు, ముఖం నుంచి పాదాల వరకు. దయచేసి ఆ అర్థమైన రూపాన్ని నాకు చూపించండి స్వామి అని ప్రదర్శయ స్వీయం అపాస్త సాద్వసం పదం గురో మార్గ గురుస్తమోజుషాం. మీ పాదాలు ఎంత అద్భుతం అంటే ఆయన చెప్తున్నారు, మీరు ఉత్తమమైన శ్రేష్టమైన గురువులు. గురువు ఏం చేస్తారు, జీవులలో ఉన్న, తన శిష్యులలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని వెలిగిస్తారు. సో ఇక్కడ శివుడు ఆ స్వామిని గురువుగా, కృష్ణం వందే జగద్గురుం, ఉత్తమ గురువులుగా భావించి, స్వామి మీరు ఆ శ్రేష్టమైన గురువులు, ఎవరి వల్ల జీవుల హృదయంలో ఉన్న అంధకారం, అజ్ఞానం అంతా కూడా నశింపబోతుంది. దయచేసి నన్ను నా జీవితంలో కూడా, నా మనసులో కూడా ఆ అంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని వెలిగించండి అని ఇక్కడ శివుడు భగవంతునికి ప్రార్థిస్తుంది. ఇంకా చాలా అద్భుతమైన ప్రార్థనలు ఉన్నాయి, మిగులుంది. నెక్స్ట్ పార్ట్ లో మనము కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ శివుడు రకరకాల భక్తి గురించి
వివరిస్తూ, తర్వాత ఈ యొక్క పద్యాలని ఎవరైతే పఠిస్తారో వాటికి ప్రతిఫలం, వారికి ఫలిస్తుతి ఏంటి, వాటి గురించి వివరిస్తూ మనం వింటాం. సో ఎలాగైతే ఇక్కడ శివుడు ప్రచేతసులకు ఈ స్పెషల్ ప్రార్థనలు నేర్పిస్తున్నారు, ఉపదేశాలు చెప్తున్నారు, అలాగనే మన గురువు గారు శ్రీల ప్రభుపాదుల వారు మనందరికీ హరే కృష్ణ మంత్రం మనకు నేర్పించారు. సో మనం అందరము కూడా గురుగారు ఆదేశం శిరసావంచా తీసుకొని మనం శ్రద్ధతో గాన ఈ హరే కృష్ణ మంత్రాన్ని జపించామంటే మన లైఫ్ సక్సెస్ఫుల్. మనందరికీ శ్రీల ప్రభుపాదు గురువు గారు, ఎలాగైతే ఇక్కడ శివుడు ప్రచేతసులు గురువు గారు, శ్రీల ప్రభుపాదు వారు మన గురువు. సో ఆయన ఒక అనుగ్రహంతో, ఆయన ఒక ఉపదేశాలు మనం పాటిస్తే ఆయన అనుగ్రహం మనకు లభిస్తుంది. ఆయన అనుగ్రహం మనకు లభించిందంటే కృష్ణ అనుగ్రహం మనకు లభిస్తుంది. నెక్స్ట్ వీక్ లో మనం ఇది మిగతా ప్రార్థన మనం కంప్లీట్ చేయాలి. హరే కృష్ణ.